లగచర్లలో కలెక్టర్పై దాడి కేసులో మరో 8 మంది నిందితుల్ని పోలీసులు పిఎస్కు తరలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తు అయితే ముమ్మరం చేయడం జరిగింది. ఈ కేసులో మరొక 8 మందిని అయితే పోలీసులు అదుపులో తీసుకొని ప్రస్తుతం పరిగి పోలీస్ స్టేషన్కి అయితే తరలించడం జరిగింది. అక్కడ విచారించిన తర్వాత వారికి వైద్య పరీక్షల అనంతరం కూడా వారిని అయితే కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా ఉన్నత స్థాయి అధికారులు కూడా సమీక్షిస్తున్నారు. దీనిపై ఘటనపై కూడా ప్రస్తుతం అయితే ఇంకా ఆరాధిస్తున్నారు. దీంట్లో ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికీ 17 మందిని అయితే అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన సంగతి తెలిసిందే. దాంట్లో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు మరొక 16 మందిని అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. దీంట్లో ఇంకా మొత్తం రిమాండ్ రిపోర్ట్లో 46 మందికి సంబంధించి రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. దాంట్లో మొదటగా 16 మందిని అయితే అరెస్ట్ చేశామని చెప్పి కూడా పోలీసులు వివరించడం జరిగింది. మరొక సంబంధించి 26 మంది ఇంకా పరారులో ఉన్నారు. వారి కోసం ప్రత్యేకంగా బృందాలతో కూడా ప్రస్తుతం అయితే ఇంకా వాళ్ళైతే పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటన పైన అడిషనల్ డీజీ మహేష్ భగవతి పరిగి పోలీస్ స్టేషన్ తర్వాత వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లు కూడా సందర్శించి అక్కడ జరిగిన ఘటన పైన కూడా పరిస్థితుల పైన కూడా ఇంకా అధికారులతో కూడా ప్రస్తుతం అయితే జిల్లా అధికారులతో కూడా అతనైతే సమావేశం ఏర్పాటు చేసి తర్వాత ఆ వివరాలు అయితే ప్రస్తుతం అయితే సేకరిస్తున్నారు. ఈ ఘటన పైన కూడా ఇంకా గ్రామస్తులు కానీ చుట్టుపక్కల లఘుచర్ల ప్రాంతానికి సంబంధించి ఎక్కడైతే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఘటన పైన కూడా ప్రభావం ఏదైనా ఉందన్న దానిపైన కూడా అధికారులు ప్రస్తుతం అయితే సమీక్షిస్తున్నారు. ఆ ఘటనతో పాటు తర్వాత ఈ గాలింపు చర్యలు కూడా కొనసాగుతున్నాయి. దర్యాప్తు అయితే పూర్తి స్థాయిలో చేసిన తర్వాత ఇంకా కొంతమందిని అయితే అరెస్ట్ చేసే అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే అనేక మంది దాంట్లో పాత్ర లేని ఎవరైతే ఉన్నారో వారిని అయితే పోలీసులు అయితే వదిలిపెట్టడం జరిగింది. దాంట్లో రైతులకు ఎలాంటి ప్రమేయం లేదు. వాళ్ళను ఆ రోజు ఘటన పైన కూడా మరుసటి రోజు విచారించిన పోలీసులు వారిని అయితే వదిలిపెట్టడం జరిగింది. కానీ దీంట్లో పాత్ర పైన అంటే జిల్లా కలెక్టర్తో పాటు తర్వాత కడ స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డి పైన కూడా తీవ్రంగా గాయపరిచిన ఘటనలో చాలా సీరియస్ గా ఇప్పటికే ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. వాటిపైన ఉన్నత స్థాయి అధికారులతో సమావేశం దర్యాప్తు చేసి విచారణ చేసిన తర్వాత దీనిలో ఎవరి పాత్ర ఉన్నా ఖచ్చితంగా వారిని అయితే అరెస్ట్ చేస్తామని చెప్పి కూడా ఇప్పటికే పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు. మరొక పక్క ప్రధాన నిందితుడు దీంట్లో కలెక్టర్ని ఎక్కడైతే ప్రజాభిషేకరణ సంబంధించి వేదిక నుంచి లఘుచెర్ల గ్రామంకి తీసుకువెళ్లిన ప్రధాన నిందితుడు సురేష్ అయితే ఇంకా ప్రస్తుతం అయితే పరారులో ఉన్నారు. అతన్ని అదుపులో తీసుకుంటే మాత్రం ఈ ఘటన పైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దాంట్లో ఎవరు అతన్ని అక్కడ అంటే ఎలాంటి దాడి కుట్రకు సంబంధించి కూడా ప్రేరేపించారు, ఎవరు ప్రేరేపించారు దాని మీద కూడా పోలీసులు ప్రస్తుతం ఆరాధిస్తున్నారు. అక్కడ ఉన్న దాడికి సంబంధించి కూడా మొదటిగానే ప్లాన్ చేసుకుని తర్వాత అక్కడ గుంపులుగా ఏర్పడి తర్వాత ఒకేసారి దాడి చేశారని చెప్పి కూడా పోలీసులు నిందితుల యొక్క రిమాండ్ రిపోర్ట్లో కూడా పేర్కొన్నారు. కాబట్టి దాని కోణంలో కూడా పోలీసులు అయితే ప్రస్తుతం అయితే గాలింపు చేస్తున్నారు. కానీ 5 రోజులు అవుతున్నా కానీ సురేష్ ఇంకా అందుబాటులో అంటే పట్టుకోకపోవడం తర్వాత అతని కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. పలుమార్లు అంటే గోవా కానీ తర్వాత పూణే ప్రాంతాల్లో కూడా అతను సంచరించారని చెప్పి ఒక అనుమానం పోలీసులు ఉన్నప్పటికీ అయితే వివిధ బృందాలు కూడా అతని కోసం అయితే గాలింపు చర్యలు అయితే అతను అదుపులో తీసుకుంటే కూడా పూర్తి స్థాయి వివరాలు చేరే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అయితే కొద్దిసేపటి కిందనే మహేష్ భగవతి వికారాబాద్ జిల్లా సంబంధించి ఉన్నతాధికారులతో కూడా ఇటు ఎస్పీ నారాయణ రెడ్డి తర్వాత డిఎస్పీలు పరిగికి సంబంధించిన డిఎస్పీ కానీ తాండూరు తర్వాత వికారాబాద్ సంబంధించిన పోలీస్ అధికారులు కూడా అందరూ కూడా డీజీ మహేష్ భగవతి సమీక్షలో కూడా పూర్తి స్థాయిలో వివరాలు అయితే ప్రస్తుతం సమీక్షలు నిర్వహిస్తున్నారు. దాని ఆధారంగా నెక్స్ట్ అంటే ఫర్దర్ ఎలాంటి చర్యలు చేపట్టాలి, తర్వాత ఇప్పుడు ఎవరైతే అదుపులో తీసుకున్నారో వారు విచారించిన తర్వాత వారు వాంగ్మూలం ఇచ్చిన తర్వాత ఇంకా మరి కొంతమందిని అదుపులో తీసుకుంటామా లేదా ఇంకా ఇతరుల్ని విచారించే అవకాశం ఉందనేది కూడా చూడాలి. ఇప్పటికే మొత్తం అంటే 17 మందిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు మరొక 8 మందిని అయితే వాళ్ళని అదుపులో తీసుకొని కూడా వారిని కూడా విచారించిన తర్వాత అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఓటు స్టూడియో.